నిలబడి కాంగ్రెస్ పార్టీ కోసం పని చేయాలి. మనకేమి జగనన్నతో ద్వేషం లేదు. చెప్తున్నా, ఇక్కడ కడప జిల్లాలో నిలబడి చెప్తున్నా, ఇది నా పుట్టినిల్లు. పక్కన జమ్మలమడుగులో ఏ హాస్పిటల్లో అయితే రాజశేఖర రెడ్డి గారు పుట్టారో, ఏ హాస్పిటల్లో అయితే జగనన్న పుట్టాడో, అదే హాస్పిటల్లో నేను కూడా పుట్టా. ఇది నా పుట్టినిల్లు, ఇది నా పుట్టినిల్లు. జగనన్నతో నాకేమీ ద్వేషం లేదు. ఆయనది కూడా నా రక్తమే. కానీ జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మనిషి మారిపోయాడు. జగనన్న ముఖ్యమంత్రి అయినాక పాత జగనన్న కాదు, ఈ జగనన్న నాకు తెలియదు. నేను వైసీపీ కోసం, జగనన్న కోసం నిస్వార్థంగా 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. నా ఇంటిని పక్కన పెట్టి, నా బిడ్డలను పక్కన పెట్టి, నా సర్వస్వాన్ని వదులుకొని ఎండనక వాననక రోడ్ల మీదనే బతుకుతూ నెలల తరబడి 3200 కిలోమీటర్లు నిస్వార్థంగా, ఏ పదవి కాంక్ష లేకుండా నిస్వార్థంగా వైసీపీ నిలబడాలి అని, ఆ రోజు ఆ పార్టీకి ఇంకా ఉనికే లేకుండా పోతుందేమో అని భయపడుతుంటే, ఆ పార్టీ ఆ భారాన్నంతా నా భుజాన వేసుకొని ఒక్క మహిళ 3200 కిలోమీటర్లు పాదయాత్ర చేశాను. పెయిన్ రన్ చేయమంటే చేశాను. ఎక్కడ ఏ అవసరం ఉన్నా, ఏ పదవిని కాంక్షించకుండా, నాకిది కావాలి, నాకిది చెయ్యి అని అడగకుండా, ఒక సామాన్య కార్యకర్తకైనా పర్వాలేదులే అనుకొని ఆ రోజు అంత త్యాగం చేస్తే, ఈరోజు అదే వైసీపీ పార్టీకి అవేవి గుర్తులేదు. ఈరోజు వైసీపీ పార్టీకి, వాళ్ళ క్యాడర్కు, వాళ్ళ సోషల్ మీడియాకి అసలు నేను ఒక మహిళనని, వైసీపీ పార్టీ కోసం ఎన్ని త్యాగాలు చేశానని, రాజశేఖర రెడ్డి బిడ్డనని గాని, వాళ్ళకింత మేలు చేసిందానని గాని ఈరోజు ఒక్కటి కూడా గుర్తు పెట్టుకోలే. ఈరోజు మూకుమ్మడిగా నా మీద దాడులు చేస్తున్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా, ఉచ్చం నీచం లేకుండా వ్యక్తిగతంగా నన్ను టార్గెట్ చేస్తున్నారు. ఎన్ని రకాలుగా రోజుకొక స్టోరీ చెప్తారు, రోజుకొకరిని ముందుకు తీసుకొస్తాడు, రోజుకొక జోకర్ ముందుకొస్తాడు, ఒక కొత్త మాట చెప్తాడు. నిన్నైతే ఒకడు ఏకంగా ప్రణబ్ ముఖర్జీ పేరునే తీసుకున్నాడు. ప్రణబ్ ముఖర్జీ ఆయనకు చెప్పాడట, నా భర్త అనిలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట, ఆయనకు పదవీకాంక్ష అప్పటి నుంచే ఉందట, పదవీకాంక్ష ఉంది కాబట్టి అక్కడ సోనియా గాంధీతో నా భర్త చెప్పాడట, షర్మిలమ్మను ముఖ్యమంత్రిని చేయండి, మేము కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తాము, జగన్ జైల్లో పెట్టండి అని నా భర్త ఆయనకు చెప్పాడట. ఏమైనా అర్థం ఉందా అని అడుగుతున్నాం. ఇప్పుడు ప్రణబ్ ముఖర్జీ గారు లేరు చెప్పటానికి. అలాంటి పెద్ద మనిషి పేరును కూడా మీరు వదిలిపెట్టడం లేదు అంటే, అసలు మీ కుట్రలకు, మీ కుతంత్రాలకు ఏదైనా అదుపు ఏదైనా ఉందా? నా భర్తకు పదవీకాంక్ష ఉందా? మాకు పదవీకాంక్ష ఉంటే, మా నాన్న అప్పుడు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రి, మేము ఒక్క పదవైనా తీసుకోకపోయే వాళ్ళమా? మాకు పదవీకాంక్ష ఉంటే ఒక్క పదవైనా తీసుకున్నామా మేము? మా నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క పదవి తీసుకోలేదు కదా. మరి మాకు పదవీకాంక్ష ఉంది అని నేను వైసీపీ కోసం అంత త్యాగాలు చేసి అంత నడుస్తే, పోనీ అప్పుడైనా నేను ఏదైనా పదవి అడిగానా? పోనీ అప్పుడైనా నేను పదవులు అడుగుంటే నాకు పదవీకాంక్ష ఉంది అని మీరు అనొచ్చు. మేము పదవీకాంక్షలు ఉన్నోళ్ళమే అయితే అసలు మీకోసం మేము పాదయాత్ర చేయడం ఏంటి? నా కోసం నేను పాదయాత్ర చేసుకుంటే అర్థం ఉంది, కానీ మీకోసం నేను పాదయాత్ర చేసుకుంటే నాకెలా పదవులు వస్తాయి? అసలు ఇంగితం ఉండే మాట్లాడుతున్నారా? నా భర్త అంట సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళాడట. నా భర్త వెళ్ళింది సోనియా గాంధీ గారి దగ్గరికి భారతిరెడ్డి గారితో పాటి, మా వదినమ్మతో కలిసిపోయాడు. పోని నా భర్త షర్మిలమ్మను ముఖ్యమంత్రి చేయండి అని అడిగాడు అని అంటున్నారే, అది భారతిరెడ్డి గారి ముందు అడిగాడా, వెనకాల అడిగాడా? పోనీ దీనికి భారతిరెడ్డి గారు ఏమైనా సాక్ష్యం చెప్తారా? ఏమైనా అర్థం ఉండి మాట్లాడుతున్నారా? పోనీ ప్రణబ్ ముఖర్జీ గారు చెప్పారంటున్నారే, ఆయన ఆన్ రికార్డుగా ఎక్కడైనా ఈ మాట మాట్లాడా? ఎక్కడా మాట్లాడలేదు. ఆయన ఇప్పుడు చనిపోయాడు, బదులు చెప్పడానికి లేడు కనుక ఆయన పేరు తీసుకుంటున్నారు. పోనీ ఆయన కొడుకు బతికే ఉన్నాడు, ఆయన కొడుకున్నాడు, పోనీ ఆయన కొడుకు చేత అయినా చెప్పించండి మీరు, మీకు దమ్ముంటే, మీది నిజమైతే. చెప్తున్న ఒక్క మాట మీరు రుజువు చేసుకోలేరు. ఇష్టం వచ్చినట్లు జోకర్ల చేత, ఎవడి చేత వీలైతే వాడి చేత ఏది కావాలంటే అది మాట్లాడిస్తున్నారే. ఉచ్చం నీచం అవసరం లేదా?
ఆడపిల్ల అన్న ఇంగితం కూడా లేదా? వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తారా? ఇంకా సాక్షి అట ఇప్పుడు తెలంగాణలో నాతో కలిసి పనిచేసిన వాళ్లకు ఫోన్లు చేసి షర్మిలమ్మకు వ్యతిరేకంగా మీరు మాట్లాడితే మేము మీకు కవరేజ్ ఇస్తామని ఫోన్లు చేస్తున్నారు, వాళ్ళకు కవరేజ్ ఇస్తున్నారు. 21వ తారీఖు షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పటికే చాలా మంది వైసీపీలో అసమ్మతి నేతలతో కూడా ఆవిడ మాట్లాడుతున్నట్టుగా కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి 1% ఓటింగ్ ఉన్న పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా, ఈ రాష్ట్రంలో బలంగా కాంగ్రెస్ పార్టీ ఉండగా, కాంగ్రెస్ పార్టీలోంచి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ మీద పోటీ చేసి పులివెందల, కడప పార్లమెంట్ అసెంబ్లీ గెలిచారు. ఆ తర్వాత జరిగినటువంటి బై ఎలక్షన్లో పార్లమెంటు కడపలో 20 అసెంబ్లీ సీట్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఉండగా, కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండగా, ఇప్పుడు 1% ఉన్న కాంగ్రెస్ పార్టీ గురించి మీటింగ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారు గెలిచింది ఎవరి మీద? కడపలో ఎవరి మీద గెలిచాడు? కాంగ్రెస్ పార్టీ మీద గెలిస్తే తెలుగుదేశానికి డిపాజిట్ పోయింది. అప్పుడు ఏమైంది కాంగ్రెస్ ఓటు? పులివెందుల్లో విజయమ్మ గారు గెలిచింది ఎవరి మీద? కాంగ్రెస్ మీద గెలిచారు. ఎవరి మీద గెలిచింది ఆవిడ? వివేకానంద రెడ్డి గారి మీద గెలిచింది. వైఎస్ వివేకానంద రెడ్డి గారి మీద. తెలుగుదేశానికి డిపాజిట్ పోయింది. కాంగ్రెస్ ఓటు వచ్చిందా మాకు? లేకపోతే నెల్లూరు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా కాంగ్రెస్ మీద గెలిస్తే తెలుగుదేశం డిపాజిట్ పోయింది. కొవ్వూరు, ఇక్కడ రామచంద్రపురం, అదేవిధంగా ఈ పక్కన ఉన్నటువంటి నరసాపురం, ఇవన్నీ డిపాజిట్ తెలుగుదేశానికి పోయినాయి. కాంగ్రెస్ మీద పోటీ చేస్తారు. ఈ రాష్ట్రంలో మొన్న 2014-19 ఎన్నికల్లో జనసేన గెలిచింది. నరసాపురం అక్కడ రాజోళ్ళు. 3వ ప్లేస్ ఎవడు? టీడీపీ. నరసాపురంలో 2వ ప్లేస్లోకి జనసేన వస్తే టీడీపీ 3వ ప్లేస్. భీమవరం, గాజువాకలో పవన్ కళ్యాణ్ 2వ ప్లేస్కి వస్తే 3వ ప్లేస్ డిపాజిట్. ఈ రాష్ట్రంలో ఏ పార్టీ పుట్టినది, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, ఏ పార్టీ అయినా బలంగా ఫైట్ ఇస్తే 3వ ప్లేస్లోకి వెళ్ళే ముష్టిగాడు చంద్రబాబు. డిపాజిట్లు పోగొట్టుకునే వెధవ చంద్రబాబు. కాబట్టి ఎన్ని పార్టీలు వచ్చినా 4 ఓట్లు ఒక్కో పార్టీకి పోతే వీడికి కూడా 4 మిగులుతాయి. కాబట్టి వెళ్ళి మీరు చంద్రబాబు అడగండి, సాయంత్రం వస్తాడు. అరే బాబు, కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలు మారారు, మనం 3లో ఉంటామా 2లో ఉంటామా, డిపాజిట్లు పోతాయని వెళ్ళి ఆయన అడగండి. రీజనల్ పార్టీలు నియంత్రణలో మారుతున్నాయి అని చెప్పేసి కూడా షర్మిల కామెంట్ చేస్తుంది. తను కూడా ఒక రీజనల్ పార్టీకి హెడ్గా ఉంది కదా, మరి తనే ఆన్సర్ చెప్పాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కూడా లీడరు, కార్యకర్త అని ఎప్పుడు అన్నాడు. వైఎస్ఆర్ కుటుంబం అంటాడు మమ్మల్ని అందరినీ కూడా. ఈరోజు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాన్యులందరినీ కూడా అసామాన్యులుగా మంత్రుల్ని, డిప్యూటీ సీఎంలు చేసిన ఘనత జగనన్నకే ఉంది. నియంతృత్వ పోకడలు ఉంటే ఇవన్నీ ఎలా జరుగుతాయి? గతంలో మీరు అందరూ రాజకీయాలను చూశారు. గతంలో మినిస్టర్లు ఎవరు, వాళ్ళ పరిపాలన విధానం ఎలా ఉంది, ఈరోజు ఎలా ఉందో మీరు చూడండి. ఒక మేనిఫెస్టోని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన రోజే చెప్పాడు, ఇదొక బైబిల్, ఇదొక ఖురాన్, ఇదొక భగవద్గీతగా దీన్ని భావించి నేను పనిచేస్తానన్నారు. అదేవిధంగా పనిచేశారు. ఈరోజు ప్రతి కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ముఖ్యంగా మహిళలకి ఈరోజు సంక్షేమాన్ని, అభివృద్ధిని అందించారు. కాబట్టి అంబేద్కర్ గారి నిజమైన వారసుడుగా సోషల్ జస్టిస్ అనేది చేశారు. కాబట్టి ఈరోజు గర్వంగా అంబేద్కర్ గారి మహాశిల్పాన్ని ఆయన ఆవిష్కరించారు. అలాగే గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని కూడా జగనన్న తీసుకొచ్చి ప్రజల వద్దకే పరిపాలన వెళ్ళింది. కాబట్టి ఈరోజు ప్రజలు ఎవరికి లంచాలను ఇవ్వాల్సిన అవసరం లేదు, ఏ నాయకుడికి తల వంచి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా డీబీటీ ద్వారా వాళ్ళ అకౌంట్లకే వారి ఇంటికి వాలంటీర్ వెళ్ళి వారికి కావాల్సిన పేపర్స్ తీసుకొని ఎవరు దేనికి అర్హత ఉంటే అది డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి వస్తుంది. అంటే ఎక్కడ నియంత్రిత పోకడలు ఉన్నాయో ఒకసారి చెప్పాలి. కాబట్టి వాగే నోర్లకి 2024 సమాధానం చెప్తుంది.